బాగా చదివారు, పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాయి, క్యాంపస్ ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అయ్యారు, ఉద్యోగం వచ్చిందనుకున్నారు. అంతలోనే మరో ఉపద్రవం వచ్చింది. ఇప్పుడు నియామక ఉత్తర్వులు ఆపేశారు. ఇంజనీరింగ్ పట్టభద్రుల పరిస్థితి ఎందుకలా తయారైంది? దీని వెనుక జరుగుతున్న తంతు ఏంటి? రోజు రోజుకు పెరుగుతున్న ఇంజనీరింగ్ పట్టభద్రులు, ఐటీ, ఆటో రంగాల్లో బూమ్, ప్రాంగణ నియామకాల్లో భారీగా ప్యాకేజీలు, ఉద్యోగ కల్పనలో అకస్మాత్తుగా యూటర్న్, వచ్చిన ఉద్యోగాలు ఆగిపోయాయంటూ ఇంజనీరింగ్ పట్టభద్రులు లబోదిబ్బోమంటున్నారు. ట్రంప్ టారిఫ్ దెబ్బకు ఉద్యోగాలు ఊడటమే కాదు, కొత్త ఉద్యోగాలు కూడా రాని పరిస్థితులు ఏర్పడ్డాయి. కొత్త కంపెనీలు వచ్చి ప్రాజెక్టులు పెరిగి బాగా ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఐటీ, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్లంతా సంతోషిస్తున్న తరుణంలో ట్రంప్ రూపంలో ఎదురు దెబ్బ తగిలింది. ఈ ఏడాది ప్రారంభంలో ప్రాంగణ నియామకాలు నిర్వహించిన కంపెనీలు చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చాయి. ట్రంప్ టారిఫ్ దెబ్బతో వాళ్లంతా ఇప్పుడు మాట మార్చేస్తున్నారు. ఇప్పుడు కాదు తర్వాత అన్నట్లుగా సందేశాలు ఇస్తున్నారు. ఉద్యోగం ఇవ్వడం లేదన్న మాట చెప్పకుండా జాయినింగ్ డేట్స్ మారాయని మెయిల్ పంపుతున్నారు. కొన్ని కంపెనీలైతే 2026 జనవరి తర్వాత చూద్దాం, అప్పటి వరకు వేచి ఉండండి అంటూ సందేశాలు పంపుతున్నాయి. కంపెనీకి ఖాళీకి వస్తారు, హైరింగ్ చేసుకుంటారు, జాబ్ స్కిల్స్ అన్నీ చూస్తారు, మొత్తం జాయినింగ్ లెటర్ ఇవ్వరు, ఆఫర్ లెటర్ ఒకటి ఇస్తారు, జాయిన్ లెటర్ మెయిల్స్ పెడతారని వస్తాయని ఇలానే లేట్ చేస్తుంటారు. సంవత్సరాలు అవుతుంది. కొంతమందికి పిల్లలకి అన్ఎంప్లాయ్మెంట్ లేక ఇది లేక పిల్లలు అంతా అసమర్థ అవుతుంటారు. నాకు కూడా ఒక ఆవిడ వచ్చింది, అయినా ఇంకా రాలేదు జాయినింగ్ డేట్లు. అట్లనే మొత్తం ఇదంతా ఒక స్కామ్ లాగా ఉందనిపిస్తుంది నాకైతే. చెప్తానంటే ఇట్లా వచ్చి టైం వేస్ట్ అవుతుంది మాకు. ఇంట్లో వాళ్ళు తిడుతుంటారు. ఇంకా దానివల్ల వచ్చి ఇట్లా కోచింగ్ సెంటర్లో జాయిన్ ఇట్లా నేర్చుకొని మళ్ళీ జాబ్స్ పోతుంటాం. అంతైతే జరుగుతుంది. అంటే ఇప్పుడు కాలేజీలకు వస్తారు కంపెనీస్, కాలేజీలకు వచ్చి వాళ్ళు టెస్ట్స్ అవి పెట్టి తర్వాత ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తారు. 6 months కోర్స్ ఇస్తారు, ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తారు. దాంట్లో ఇంకా వాళ్ళు ఆఫర్ లెటర్ అవి ఇవి ఇస్తారు, రిక్వైర్మెంట్ అది ఇది అని. అది కూడా ఇయర్ ఉత్తది ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ ఇస్తారు అంతే. ఇంకా ఇవన్నీ టైం వేస్ట్ చేస్తారు అంతా. వాళ్ళే మీరు జాబ్ లెటర్ ఇచ్చినా కూడా మీకు డేట్ అంతా చెప్పరు, ఆ రిక్వైర్మెంట్ ఎప్పుడు ఉంటుందో కూడా చెప్పరు. అదంతా వాళ్ళు కాలేజ్ వాళ్ళు ఏమన్నా మాట్లాడుకున్నట్లు ఉంటుంది అంతే. ఇంజనీరింగ్ పట్టభద్రులు ఇప్పుడు ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని ప్లేస్మెంట్ ఆఫీసర్స్ చెబుతున్నారు. తాజా పట్టభద్రులకు ఇప్పుడేం చేయాలో తోచడం లేదు. అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చే వరకు ఆగాలా, లేని పక్షంలో కొత్త ఉద్యోగం వెతుక్కోవాలా అని వాళ్లు మల్లగుల్లాలు పడుతున్నారు. నిజానికి పెద్ద కంపెనీలు వందల మంది పట్టభద్రులను ప్రాంగణ నియామకాల్లో చేర్చుకున్నాయి. ఇప్పుడు మాత్రం జాయినింగ్ పై ఆటలాడుతున్నాయని చెబుతున్నారు. 3 కంపెనీల నుంచి కాస్త ఆగండి అన్న సందేశం పట్టభద్రుల ఈమెయిల్స్ కు చేరింది. ఇప్పటికే ఉద్యోగంలో చేరి 2 నెలల జీతం తీసుకోవాల్సిన పట్టభద్రులు ఇప్పుడు కంపెనీల చల్లని చూపు కోసం నిరీక్షిస్తున్నారు. దాంతో విద్యార్థులు నిరాశ చెందకుండా కొత్త అవకాశాలకు సంబంధించిన సమాచారాన్ని వారికి పంపిస్తున్నట్లుగా ప్లేస్మెంట్ కంపెనీలు చెబుతున్నాయి. కొన్ని బహుళజాతి సంస్థలైతే కనీసం ఏడాది పాటు ఆగాలని సందేశాలు పంపుతున్నాయి. ప్రతి ఏడాది కనిష్టంగా 400 నియామకాలు జరిగే చోట ఇప్పుడు 90% మందిని వెయిటింగ్ లో పెట్టినట్లు ఒక కాలేజీ యాజమాన్యం ప్రకటించింది. ఇక్కడ ఏదైతే జాయిన్ అవుతామో అక్కడ మాకు జాబ్ ఇస్తా అని ప్లేస్మెంట్ ఇచ్చాక ఆఫర్ లెటర్ అనేది ఇస్తారు అండ్ శాలరీ కూడా మెన్షన్ చేస్తారు. బట్ మాకు వచ్చేసరికి ఆఫర్ లెటర్ అనేది రిలీజ్ చేయరు. ఆ కంపెనీని అడుగుదామంటే కంపెనీ వాళ్ళు ఉండరు. అండ్ మాకు దాంట్లో ఎవరైతే రీసెంట్గా మాకు బీటెక్ కాలేజ్లో ఎవరైతే జాయిన్ అయ్యారో చేంజ్ అయ్యారు, మాకు జాబ్ పెట్టిస్తా అని చెప్పారు. జాబ్ మేళ అండ్ సమ్ టైం ఉన్న వాళ్ళు ఎవరు మాకు రెస్పాండ్ అవ్వట్లేరు. అండ్ ఎవరైతే మాకు పెట్టించిన వాళ్ళు మేము కాలేజెస్కి వెళ్ళి అడిగినా కానీ ఇప్పుడు మాకు వాళ్ళకి ఏదైతే రిలేషన్ ఉందో ఇప్పుడు మనతో లేరు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీకు ప్లేస్మెంట్స్ ఉంటాయి అవి ఇవి అని చెప్పేసి జాయిన్ చేయించుకుంటున్నారు. జాయిన్ అవుతున్నాం, కాకపోతే సరే అని ప్లేస్మెంట్స్ కూడా వస్తున్నాయి ఎంఎన్సీస్ నుండి, పెద్ద పెద్ద కంపెనీస్ నుండి. కాకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆఫర్ లెటర్ ఇస్తున్నారు, కానీ జాయినింగ్ లెటర్ మాత్రం వాళ్ళు డిలే చేస్తూనే ఉన్నారు. దాని ద్వారా ఏమవుతుందంటే స్టూడెంట్స్ ఫేస్ చేస్తున్నారు. వాళ్ళు 6 months 1 year అని ఇంట్లోనే ఉంటున్నారు. దాని ద్వారా
పేరెంట్స్కి బర్డన్, ఇటు కుటుంబాన్ని పోషించుకోలేక వీళ్ళ బర్డన్. కాబట్టి ఏం చేయాలంటే గవర్నమెంట్ దీని పట్ల ఒక చర్య తీసుకోవాలి. కంపెనీలు ఒక గేమ్ ప్లాన్ అమలు చేస్తున్నట్లుగా కూడా అనుమానాలు వస్తున్నాయి. పొమ్మనకుండా పొగబెడితే సరిపోతుందని లెక్కలేసుకుంటున్నాయి. అలా వాయిదా వేస్తూ ఉంటే పట్టభద్రులు వేరు ఉద్యోగాలు వెతుక్కుంటారని ఎదురుచూస్తున్నాయి. మరోపక్క ట్రంప్ టారిఫ్ కారణంగా ఐటీ పరిశ్రమలపై ఆర్థిక ఒత్తిడి పడుతోందని ఇండస్ట్రీ పెద్దలు అంగీకరిస్తున్నారు. పన్నులు పెరిగి నిర్వహణ వ్యయం చుక్కల నాటి వీసా నియమాలు కఠినతరం చేస్తున్న తరుణంలో ఐటీ కంపెనీలు దివాలా తీసే ప్రమాదం కూడా ఉందని భయపడుతున్నారు. కంపెనీలు కూడా దిక్కుతోచని పరిస్థితుల్లోకి వెళ్లిపోయి పట్టభద్రులు ఈమెయిల్స్ కు జవాబు చెప్పడం లేదు. ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో చదివిన పిల్లలకు ఈ సమస్య ఎక్కువగా ఉందని చెబుతున్నారు.